నమస్తే మా నేను మీ కెనడా కోడర్ని. సో ఈరోజు మనం వీడియోలో అసలు ఎసిమ్టోటిక్ నోటేషన్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఎసిమ్టోటిక్ నోటేషన్ అంటే ఏంటంటే సింపుల్, చాలా సింపుల్. ఎన్ స్క్వేర్ ప్లస్ 100, అలాగే ఇక్కడ 2n ప్లస్ 50. ఓకే, సో ఈ రెండు కాన్సెప్ట్లు మనం తీసుకుందాం. ఓకే, ఫస్ట్ నేను n ఈక్వల్ టు 2 ఇచ్చా. అప్పుడు ఏమవుతుంది, తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసేయండి, అప్పుడు తెలుస్తుంది మీకు. 2 2s ఎంత, ఐ మీన్ 2 ఇంటూ 2 కదా, ప్లస్ 50. అప్పుడు ఎంత వస్తుంది మనకి, 4. ఓకే, ప్లస్ 50. అప్పుడు మనకు టోటల్లీ 54 వస్తుంది. ఓకే, అంటే ఈ 54లో మేజర్ పార్ట్ ఈ 50దే. ఓకే, మనకి ఎన్ నుంచి జనరేట్ అయిన వాల్యూ జస్ట్ 4ఏ, అంతే కదా. ఎన్ వాల్యూ 2 అయింది, 2ని 2తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చింది 4. కానీ మేజర్ పార్ట్ మనకు వచ్చిన మేజర్ కాంట్రిబ్యూషన్ వచ్చింది ఈ కాన్స్టెంట్ నుంచి వచ్చింది, 50 నుంచి. ఓకే, అదే ఇక్కడ చూద్దాం. 2 స్క్వేర్ ప్లస్ 100, మనకు టోటల్ ఎంత వచ్చింది. ఈ ఎన్ నుంచి జనరేట్ అయిన పార్ట్ ఏమో జస్ట్ మనకు 4 ఇచ్చింది, కానీ కాన్స్టెంట్ నుంచి వచ్చిన పార్ట్ ఏమో 100, చాలా మేజర్ వాల్యూ. సో టోటల్ ఎంత వచ్చింది, 104 వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి ఎంత వచ్చింది, జస్ట్ 54 వచ్చింది. ఓకే, సో టోటల్గా ఈ రెండు కేసెస్లో చూసుకుంటే మనకి కాన్స్టెంట్దే చాలా పెద్ద వాల్యూ అనమాట, దీనిది అండ్ అలాగే దీనిది. దీన్ని మేజర్ కాంట్రిబ్యూషన్ అంటారు. ఓకే, సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఎన్ వాల్యూని మనం పెంచేద్దాం. ఎంత పెంచుదాం అంటే 10,000 వేసుకుందాం. 10,000 పెట్టాను నేను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎన్ స్క్వేర్ అంటే ఎంత, 10,000 హోల్ స్క్వేర్. ఓకే, ప్లస్ 100. ఇప్పుడు ఈ ఎన్ నుంచి, అంటే ఈ ఎన్ స్క్వేర్ చేస్తే వచ్చిన వాల్యూ మనకి ఎంత జనరేట్ అయింది, 10,000, అలాగే ఇది, ఇంత వాల్యూ జనరేట్ అయింది మనకి. అంటే ఎంత, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌసండ్, 10,000, లాక్స్, 10 lakhs, క్రోర్స్, 10 crores, 10 కోట్లు. 10 కోట్లు జస్ట్ మనకి ఈ ఎన్ స్క్వేర్ చేస్తేనే మనకు వచ్చింది. అండ్ ఈ పక్కన ఉన్న కాన్స్టెంట్ ఎంత, జస్ట్ ఆఫ్టర్ ఆల్ 100. ఇది చాలా చిన్నది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకుందాం. ఇప్పుడు 2n ప్లస్, మన ఈక్వేషన్ ఏంటి, ఒరిజినల్ ఈక్వేషన్ 2n ప్లస్ 50 కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ 10,000 ప్లస్ 50. ఓకే, 2 ఇంటూ 10,000 చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత, 20,000, అంతేనా. ప్లస్ కాన్స్టెంట్ ఉన్న వాల్యూ 50. అంటే 2ని ఎంతో మల్టిప్లై చేస్తే మనకు జనరేట్ అయిన వాల్యూ 20,000. ఈ కాన్స్టెంట్ నుంచి జనరేట్ అయిన వాల్యూ జస్ట్ చిన్నది, చాలా 50 మాత్రమే, అంటే చాలా తక్కువ. ఓకే, సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్ వాల్యూ తక్కువగా ఉన్నప్పుడు ఈ కాన్స్టెంట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటి నుంచే మనకి మేజర్ వాల్యూ అనేది, మేజర్ కాంట్రిబ్యూషన్ అనేది యాడ్ అవుతుంది టోటల్ వాల్యూకి, అంతే కదా. ఈ 54లో ఈ 15 తీసేస్తే మనకు మిగిలేదంతా జస్ట్ 4 మాత్రమే, నథింగ్. సో ఎన్ వాల్యూ చాలా లో ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఈ కాన్స్టెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, కానీ ఎన్ వాల్యూ బాగా పెరుగుతూ వెళ్ళినప్పుడు, అంటే 10,000, నేను ఎన్ ఈక్వల్ టు 10 lakhs, 20 lakhs, 50 lakhs అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు నాకు ఈ కాన్స్టెంట్లు పెద్ద మ్యాటర్ కాదు. ఇది నేను తీసేసినా కూడా నాకు పెద్ద ఫరక్ పడదు. నాకు టోటల్ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ చూడండి, 10 కోట్ల పైన వచ్చింది. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు ఎంత వచ్చింది, 10 కోట్ల ఒక 100. సో 10 కోట్ల ఒక 100 అనమాట. 10 కోట్ల ఒక 100లోంచి 100 రూపాయలు తీసేసినా కూడా నాకేమైనా ఫరక్ పడిద్దా, నా దగ్గర ఇంకా 10 కోట్లు ఆస్తుంది. ఓకే, సో ఇది పెద్ద మ్యాటర్ కాదు. సో ఇలాంటి కేసులో ఎన్ వాల్యూ బాగా ఇంక్రీజ్ అయిన టైంలో మనం ఈ కాన్స్టెంట్లని పట్టించుకోకపోయినా పర్లేదు. ఓకే, ఈ కాన్స్టెంట్స్ ని పట్టించుకోకపోయినా పర్లేదు. మనకి ఏది మేజర్ వాల్యూ, మనకి ఎన్స్ నుంచే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఎన్ నుంచే మనకి మేజర్ వాల్యూ అనేది వచ్చేస్తుంది, మేజర్ కాంట్రిబ్యూషన్. అర్థమైందా. సో మనకి ఎసిమ్టోటిక్ నొటేషన్ అనేది ఏం చెప్తుంది అంటే, నీ ఎన్ వాల్యూ గ్రో అయినప్పుడు, ఓకే, నీ ఎన్ వాల్యూ అనేది బాగా గ్రో అయినప్పుడు, సో నీకు ఈ కాన్స్టెంట్ అనేది ఏ లెవెల్లో నీకు హెల్ప్ అవుతుంది, అంటే ఏ లెవెల్లో నీకు కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది చెప్తుంది అనమాట. బేసికల్ ఎసిమ్టోటిక్ నోటేషన్ అంటే అది. ఓకే, ఎన్ వాల్యూ నీకు బాగా గ్రో అయినప్పుడు నువ్వు కాన్స్టెంట్ మీద అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, మనం దాన్ని ఇగ్నోర్ చేసినా కూడా పర్లేదు. ఓకే, సో అది కాన్సెప్ట్ ఎసిమ్టోటిక్ నోటేషన్ అంటే. అది అర్థమైంది కదా, అది. ఇప్పుడు నెక్స్ట్, ఐ థింక్ రెండు వీడియోలు మిక్స్ చేయడం నాకు ఇష్టం లేదు.
సో బిగ్ ఓ నోటేషన్కి ఇంకో వీడియో చేస్తాను. ఓకే, ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరికైనా అవసరం ఉంటే డిఎస్ఏ వాళ్ళకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కితే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది. ఓకే, నమస్తే.